వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్జ్యోతి. హలో అండి, నేను మీ రామ్జ్యోతిని. ఈరోజు వీడియో వచ్చేసి మా బుడ్డమ్మాయి, మా మనవరాలు ఉంది కదా చేత్రశ్వి, తన పుట్టినరోజు నాడు తీసిన వీడియో అనమాట. సండే జూలై 20న మరి మా మనవరాలు పుట్టినరోజు. ఆ రోజు సాయంత్రం కేక్ కట్ చేసేటప్పుడు లైవ్ ఇచ్చేసాం, అందరూ కూడా చూశారు కదా. మరి ఇదేమో మార్నింగ్ తీసిన వీడియో. మార్నింగ్ పొద్దున్నే మరి పిల్లల్ని రెడీ చేసేసి మరి చర్చికి అయితే వెళ్ళిపోయామండి. ఈ చర్చ్ వచ్చేసి ఏలూరు మన్నా చర్చ్ అండి, జ్యోతిరాజు గారు ఫాస్టర్ గారు. మరి ఆదివారం రోజుకు 3 ఆరాధనలు జరుగుతాయండి. ఫస్ట్ ఆరాధన వచ్చేసి 6ంటికి, అలాగే రెండో ఆరాధన వచ్చేసి 8:30కి, మూడో ఆరాధన వచ్చేసి 11 గంటలకండి. మేమైతే ఫస్ట్ ఆరాధనకి వెళ్ళాము 6ంటికి. అసలుకి మనకి ఎన్ని సమస్యలు ఉన్నా, మరి ఎంత బాధతో ఉన్నా, గుండె బరువుతో ఉన్నా, మరి చర్చికి వెళ్ళంగానే మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేసుకున్నాక చాలా ప్రశాంతత వచ్చేస్తుందండి. అంత మహిమ ఉంటుందండి ఈ చర్చిలో. మరి చాలామంది వస్తారు, జనం కూడా. అయ్యగారు కూడా చాలా చక్కగా వివరిస్తారండి. మరి ఏ వాక్యం అయినా సరే అర్థం అయ్యేలాగా చెప్తారనమాట. అంతేకాదండి, చాలా మందికి అనాథ పిల్లల్ని పోషిస్తారు, వృద్ధాశ్రమం ఉంది, అలాగే మరి ఉచితంగా వైద్యం చేస్తారండి. ఇంకా ఉచిత సేవలు చాలా ఉన్నాయండి, చాలా బాగా చూస్తారు. ఇంకా చాలా మంది పిల్లల్ని చదివించలేని వాళ్ళని కూడా మరి ఫాస్టర్ గారు చదివిస్తారండి. మరి మేమైతే ప్రేయర్ అయిపోయినాక మరి ఫాస్టర్ గారితో మా బుడ్డమ్మాయికి ప్రేయర్ చేపించామండి. మరి అంత పెద్ద పాస్టర్ గారు అయినా కూడా కొంచెం కూడా గర్వం ఉండదండి అసలుకి. చక్కగా ఎప్పుడు వెళ్ళినా కూడా చక్కగా ప్రార్థన చేస్తారు. మరి ప్రార్థన అయితే మరి పిల్లకి చేసేసి మరి కిందకైతే వచ్చేసాము. వచ్చినాక మా బుడ్డమ్మాయిని ఇక్కడ మరి ఫోటోలు దిగుతానండి. సర్లే, ఇంకా మరి మా బుడ్డమ్మాయితో పాటు మా అమ్మాయి అలాగే నేను కూడా మరి ఒక చిన్న వీడియో తీసుకుని ఫోటోలు అయితే దిగేసాము. ఇంకా అయిపోయినాక మరి ఇంటికి బయలుదేరి అయితే వచ్చేసామండి. మరి సాయంత్రం వచ్చేసి మరి పిల్లకి మరి కేక్ కట్ చేపించాలని చెప్పేసి మరి బెలూన్స్ అయితే మరి వస్తానే మా అమ్మాయిను అల్లుడు గారు అవి తీసుకొచ్చేసారు, కేకు బెలూన్స్. మరి ఇంకా మేమిద్దరమేమో బెలూన్స్ వస్తూ మా అమ్మాయి చక్కగా బెలూన్స్ దండలా కట్టేసేసి చూడండి ఎలా డెకరేషన్ చేసేసిందో. మరి డెకరేషన్ అంతా కూడా మీకు తర్వాత చూపిస్తాను. మరి అప్పటి వరకు లైవ్ పెట్టామండి. మరి ఒక అరగంట లైవ్ వచ్చింది. మరి చాలా మంది ఇంటి పక్కన వాళ్ళు కూడా చక్కగా చెప్పిన వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి మరి పిల్లని కూడా చక్కగా ఆశీర్వదించారు. అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి వెరీ 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 థ్యాంక్ యూ అండి, మరి మా బుడ్డమ్మాయిని ఆశీర్వదించినందుకు. అలాగే లైవ్లో కూడా చాలా మంది మరి మా బుడ్డమ్మాయిని ఆశీర్వదించారు. అందరికీ కూడా వెరీ 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 థ్యాంక్ యూ. మరి ఇప్పుడు డెకరేషన్ చూడండి. ఇక్కడ నుంచి ఒక చిన్న దండ కట్టేసి చక్కగా 3 అంకెమో పెట్టేసిందంటే మా మనవరాలది ఇది 3వ పుట్టినరోజు అనమాట. ఫస్ట్ బర్త్డే అయిపోయింది, సెకండ్ బర్త్డే అయిపోయింది, ఇది 3rd బర్త్డే అనమాట. మరి 3 సంవత్సరాలు నిండిపోయి 4వ సంవత్సరంలో అడుగుపెట్టింది. అలాగే ఇంకో దండ వచ్చేసి మరి పెద్దగా కట్టేసి పైనుంచి కిందకి పెట్టింది. అసలుకి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి డెకరేషన్ బాగుంది, ఎవరు చేశారు ఎవరితో చేపించారు, ఎంత తీసుకున్నారు అని అడుగుతున్నారు. అదేం కాదమ్మా, మేమే చేసుకున్నాము, మా అమ్మాయి ఇలాగ చేసిందంటే అందరూ కూడా భలే మెచ్చుకున్నారు, భలే టాలెంట్ ఉంది అని చెప్పేసి. ఇంతే కాదండి, అసలుకి మూల జల్ల కూడా బాగా వేస్తుంది. అలాగే గోరింటాకు పెట్టిందంటే డిజైన్ అసలు అంత బాగా పడద్దండి, చాలా బాగా పడద్ది. మరి శ్రీమంతం ఫోటోలో మా పుష్ప చేతికి ఉంది కదా గోరింటాకు, మరి మా అమ్మయ్య పెట్టిందంటే అండి. నేను మరి వీడియోలో నాకు తెలియకోకుండానే డిజైన్ బాగా పెట్టారని చెప్పాను కదా వీడియోలో, అది ఎవరో కాదండి మా అమ్మయ్యేనంట. ఇక మొన్నే చెప్పింది నాకు, గోరింటాకు బాగుందమ్మా పుష్పకి చేతికి ఇలాగా అని చెప్తే నేనే పెట్టానమ్మా అంది. అప్పటి వరకు నిజంగా నాకు అసలు తెలియదు, కానీ చాలా బాగా పెట్టింది. ఒకవేళ మీరు ఎవరైనా వీడియో కనుక చూడకపోతే మన ఛానల్లోనే ఉంది, చూడండి. శ్రీమంతం ఉయ్యాల ఫంక్షన్ ఉంటుందండి టైటిల్, ఆ వీడియో చూడండి.
అలాగే తినొచ్చేసి పద్మ గారు అండి, మా ఇంటి ఎదురుగానే ఉంటారు. మరి వీళ్ళకి షాప్ ఉంది, అందుకని ఇందాకడ రాలేకపోయారు. అదే కాక వర్షం కూడా వచ్చింది కదా, ఇంకా ఇప్పుడు వచ్చి మరి పిల్లల్ని అయితే ఆశీర్వదించారు. చాలా మంచి వాళ్ళండి, కొంచెం కూడా అసలు గర్వం అనేది ఉండదు, చాలా బాగా మాట్లాడతారు అందరితో. ఈ తర్వాత మా బుడ్డమ్మాయి వచ్చేసి బ్యాగ్ అసలు వదలతలేదండి, వాళ్ళ బావ ఇచ్చాడంట, అందుట్లో చాక్లెట్లు ఉన్నాయంట, మరి బ్రేస్లెట్ కూడా ఇచ్చారంట, మరి వాచ్ కూడా ఇచ్చాడు మా బావ అని ఒకటే పాట పాడుతుంది. ఇదిగో అమ్మ చాక్లెట్ కూడా ఉంది ఇందులో, మా బావ ఇచ్చాడు అంటుంది. థ్యాంక్ యూ బావా అంటుంది. ఓ పక్క మరి మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇదిగో మా బావ ఇచ్చాడని ఒక పక్క చెబుతానే ఉంది. ఏదైనా ఒక్కసారి మేము చెప్తే చాలండి హల్లుకుపోద్ది అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి నేను తీసుకున్నానండి, మరి ఇందాకడ దాకా మరి బులుగు డ్రెస్ వేసుకుంది కదా మిడ్డీ, అదే మా అక్క తీసుకుందండి. మార్నింగ్ వేసుకున్న డ్రెస్ వచ్చేసి వాళ్ళ నాయనమ్మ తీసుకుందండి, పింక్ కలర్ డ్రెస్సు. ఇక వాళ్ళ మేనత్త కూడా తీసుకుంది, అలాగే వాళ్ళ మమ్మీ డాడీ కూడా తీసుకున్నారు. ఇంకా ఇవి వేయటానికి ఇంకా టైం లేదనమాట, కుదిరితే స్కూల్కి వెళ్ళేటప్పుడు వేయొచ్చులే అని ఇంకా వేయలేదు. ఇక నాకు దొరికిందే సొందని చెప్పేసేసి ఇక మా అమ్మాయి కూడా ఉంది చేతిలో, పిచ్చగా ఫోటోలు అలాగే వీడియోలు కూడా దిగేసేసాము. ఆ రోజు అలాగ అయిపోయింది. మరి తెల్లారి మండే అనమాట, పిల్ల మరి సండే వచ్చింది కదా పుట్టినరోజు, మరి ఆ రోజు అయితే స్కూల్ ఉండదుగా. ఇక తెల్లారి మండే ఇంకా పిల్ల స్కూల్లో చాక్లెట్లు పంచిపెట్టేయచ్చు అని చెప్పేసి మరి పిల్ల వాళ్ళ ఆటోలోనే నేను కూడా వెళ్ళిపోయానండి. ఆ ఆటోలోనే మా బుడ్డమ్మాయి చాలా సంతోషపడిపోయింది నేను వెళ్ళానని. పిల్లతో పాటు మా ఫ్రెండ్స్కి కూడా చాక్లెట్లు పంచుతానని చెప్పేసి మరి ఆటోలో కూడా అందరికీ చాక్లెట్లు అయితే ఇచ్చేసింది. పిల్లలందరూ కూడా చక్కగా హ్యాపీ బర్త్డే చెప్పారు. మరి తర్వాత స్కూల్కి వెళ్ళినాక ఈ మేడం గారు, ఇన్ఛార్జ్ మేడం గారు అంటండి, ఇక వీళ్ళ క్లాస్కి అలాగే పక్కన క్లాస్కి అటు పక్కన క్లాసులకు కూడా పక్క పక్కనే ఉన్నాయి, ఇక 3 క్లాసులకి ఇచ్చేసిందండి. ఇక పిల్లల చాక్లెట్లు పంచుతుంటే వాళ్ళ టీచర్ గారు ఇక చెప్తున్నారు, అసలుకి పిల్ల పొట్ట నిండా మాటలేనండి, ఒక్కసారి చెప్తే చాలు ఇక బాగా చెప్పేస్తుంది, చాలా తెలివిగల పిల్ల అని చెప్తా ఉంటుంటే ఎట్లాగా ఎవరికైనా ఎంత సంతోషం వేస్తుంది చెప్పండి. ఓ పక్క వాళ్ళు అలా చెప్తా ఉంటే నాలో నేను చాలా సంతోషపడిపోయాను అనమాట. తర్వాత నేను కూడా చెప్పానండి, అవునండి చాలా తెలివిగల పిల్ల, అందుకనే రీల్స్ చేపిస్తున్నాను పిల్లతో, ఏ రీల్స్ అయినా సరే బాగా చేసేస్తుందని. మరి పిల్ల చేసిన రీల్ కూడా 2-3 రీల్స్ చూపించాను ఆ టీచర్ గారు వాళ్ళకి. ఇక అవును బాగానే చేసింది అని చెప్పేసి అందరూ కూడా నవ్వుకున్నారు. తర్వాత పక్కన ఉన్న పిల్లలకు కూడా ఇచ్చేసిందండి. తర్వాత ఎదురుగా నర్సరీ పిల్లలు కూడా ఉన్నారు, అదైతే వీడియో తీయలేదు, మరి అక్కడ కూడా ఇచ్చేసింది అనమాట. మరి ఇంతేనండి మా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మరి ఇప్పుడు వరకు కూడా నా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అంతేకాదు మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో కూడా తెలపండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.